మీ తల్లిదండ్రులు లేకపోతే మీరున్నారా? లేరు. కానీ మనందరికి ఒక తండ్రి ఉన్నాడు. ఏం కోరుతున్నాడు తెలుసా? నన్ను తండ్రి అని పిలవడం కోరుతున్నాడండి ఆయన. దేవుడు కాదు, తండ్రి అని పిలుపు కావాలి ఆయనకు. తండ్రికి కుమారులు కావాలి, కుమారులు సంఘంలో ఉండాలి, సంఘం అంతా దేవునికి ఆరాధించాలి. ఆరాధిస్తున్న సమయంలో తండ్రి ఆనందంగా అబ్బా తన కొరకు ఎప్పుడైనా కోరుకున్నాడు ఏమైనా? మన దేవుడు భార్యను కోరాడా? కోరలేదే. మన దేవుడికి కావాల్సింది ఏంటిది ఒకటి చెప్పండి. గాలి అవసరమా దేవునికి? తిండి అవసరమా దేవునికి? చెప్పండి, ఏం అవసరం మన దేవునికి? ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఒకటే దేవుడు. ఆ దేవుడు సృష్టిలో ఉన్న ప్రతిదీ సృష్టించాడే ఎవరి కోసం తెలుసా? నా పిల్లలు నన్ను తండ్రి అని పిలవాలని, నా పిల్లలు నన్ను తండ్రి అని పిలవాలని. ఒక తండ్రికే తెలుసండి, ఒక కుమారుడు నాన్న అని పిలిస్తే ఆనందం ఎంత ఉంటుందో. ఒక తల్లికే తెలుసు, ముద్దు నత్తి మాటలు మాట్లాడుతున్న సమయంలో అమ్మ అని అంటే ఆ తల్లి పొంగి పొర్లిపోతుంది. ఆ సమయంలో నా కొడుకు మాట్లాడాడు మాట్లాడినంత సమయము తల్లి తన కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటుంది. మాట్లాడే సమయంలో తల్లి ఆనందపడతా ఉంటుంది, తండ్రి ఆనందపడతా ఉంటుంది. అదే మాటలు చేదుగా వస్తే అదే తల్లిదండ్రులకు బాధ. పరలోకం ఎవరి కొరకు తయారు చేశారు? ఆయన దేవదూతలతో సుఖంగా ఉన్నాడా? ఎవరి కోసం ఆయన చింత? ఎవరి కోసం ఆయన బాధ? ఎవరి కోసం ఆయన ఇంత తిప్పలు పడుతున్నాడు? మీరు ఎంత తప్పు చేసినా నోరు మోసుకొని ఎందుకు సహిస్తున్నాడు దేవుడు? మనమందరము దరిద్రమైన పనులు చేస్తూ బతుకుతున్నా కూడా ఎవరి కోసం సహిస్తున్నాడైనా ఒక్కసారైనా మీరు ఆలోచించారా? పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీ పనే చేస్తున్నావు, నీ కొరకే ఆలోచిస్తున్నావు, నీ కుటుంబం కోసమే ఆలోచిస్తున్నావు, నీ పనే ఆలోచిస్తున్నావు. వాడు ఇలా చేస్తాడు, వీడు ఇలా చేస్తాడు, వాళ్ళు అలా ఉంటాడు, వీడు ఇలా ఉంటాడు, ఇదే మన బ్రతుకు. కానీ మన దేవుడు ఒక్కసారైనా ఆలోచించినా? మా దేవుడు కొరకు నేను ఒక్కరోజు ఉండకపోతే నా దేవుడు నా కొరకు ఎంత విలువిలాడుతున్నాను ఆలోచించినావా? చూసి ఏమన్నాడు తెలుసా? అరే నువ్వు నాకు కాదనకపోయినావా నీకు నరకంలో వేస్తానన్నాడు దేవుడు. చూడండి, భయం లేదా? ఉనుకు పుడతలేదా దేవుడు అంటే? ఆయన నిన్ను ఎందుకు పెంచాడు? ఎందుకు పెద్దవానిగా చేస్తున్నాడు? ఆయన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి రోదన? సేవకులు పని చేస్తలేరు, సంఘస్థులు సంఘంలో చేయాల్సిన పని చేస్తలేరు, విశ్వాసులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు, ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళు ఎలా పడితే అలా బ్రతుకుతున్నారే. కానీ దేవుడు ఆయన కూడా సహిస్తున్నాడు. ఆయన సహనము చాలా పెద్దదండి. మనకే ఓపిక లేక అన్ని తొందర కావాలని చంపుతాం.